ఉద్యోగనామ సంవత్సరం కొత్త ఏడాదిలో భారీగా కొలువుల భర్తీ. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదానికి సర్కారు ఎదురుచూపులు. గ్రూప్స్, టీచర్, మెడికల్, ఇంజనీరింగ్, పోలీస్ కొలువుల భర్తీకి కసరత్తు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల విడుదలకు రంగం సిద్ధం. వివిధ విభాగాల్లో ప్రమోషన్ల ఖాళీల సమాచారం సేకరించే పనిలో ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు 2024 ఏడాదంతా పరీక్షలు జరిగే అవకాశం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉపాధ్యాయ నియామక పరీక్షలు సహా వివిధ ఉద్యోగ నియామక పరీక్షలు జరగనున్నాయి. గత ఏడాది పేపర్ లీకేజీలతో రద్దయిన పరీక్షలు, వాయిదా పరీక్షలతో పాటు పలు కొత్త నోటిఫికేషన్లతో పాటు పరీక్షలు ఈ సంవత్సరంలో జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొత్త చైర్మన్ ఎప్పుడు వస్తారు, ఎవరు వస్తారనేది ఉద్యోగార్థుల్లో చర్చనీయాంశంగా మారింది. టీఎస్పీఎస్సీ చైర్మన్గా కొనసాగిన చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యులు కారం రవీందర్ రెడ్డి, ఆర్ సత్యనారాయణ, లింగారెడ్డిలు తమ రాజీనామాలను గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్కు పంపించారు. అయితే గవర్నర్ ఇప్పటి వరకు ఆ రాజీనామాలను ఆమోదం తెలపలేదు. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ నియామకం తర్వాత పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, కొత్త నోటిఫికేషన్లు విడుదల ఉంటాయని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా డిసెంబర్ 9వ తేదీలోపు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని సీఎం నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. అదే సమయంలో జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలను కమిషన్ వాయిదా వేసింది. ఈ క్రమంలో కొత్త చైర్మన్ ఎప్పుడు వస్తారు, పరీక్షల తేదీలు, నోటిఫికేషన్లు ఎప్పుడు ప్రకటిస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రాజీనామాల ఆమోదంలో న్యాయ నిపుణుల సలహా గవర్నర్ కోరినట్లు సమాచారం. రాజీనామాల అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది. చైర్మన్, 3 సభ్యుల రాజీనామాలపై ఇంకా గవర్నర్ ఏ విషయం తేల్చకపోవడంతో కొత్త చైర్మన్ సభ్యుల నియామకం వీలు కాదు. కాబట్టి గవర్నర్ రాజీనామాలను ఆమోదించిన తర్వాతనే కొత్త చైర్మన్ సభ్యులను నియమించే అవకాశం ఉంది. ఆ తర్వాతనే పరీక్షల నిర్వహణ, నోటిఫికేషన్ల జారీపై స్పష్టత రానున్నట్లు తెలుస్తుంది. కొనసాగుతున్న 2 సభ్యులు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్తో పాటు 5 సభ్యులు ఉండగా అందులో 3 సభ్యులు రాజీనామా చేశారు. మిగతా 2 సభ్యులు తనోబా, సుమిత్ర ఆనంద్, కోట్ల అరుణకుమారిలు కమిషన్లోనే కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చైర్మన్, 3 సభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో మిగిలిన 2 సభ్యులు కమిషన్లో కొనసాగుతారా, లేక మరికొద్ది రోజులు వేచి చూసి వీరు కూడా రాజీనామా చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్ను విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. సాధ్యమైనంత వరకు జనవరి మొదటి వారంలో టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, సభ్యులు నియమించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన నుంచి నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఫిబ్రవరి 1 నాటికి నోటిఫికేషన్లు వెలువడాలంటే కనీసం 2 నెలల ముందు నుంచి కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ పాత చైర్మన్, సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందిన వెంటనే పూర్తిస్థాయి కమిషన్ చేయాలని ఏర్పాటు ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో విద్యార్థులు, యువతతో మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగాలపై ప్రకటనలు చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంపై ఉద్యోగార్థులు కోటి ఆశలు పెట్టుకున్నారు. తొలి ఏడాది కాలంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న నేపథ్యంలో ఉద్యోగ నియామకాల అంశాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉండే గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన, గ్రూప్ 2 నియామకాలు మొదటి విడత ఏప్రిల్ 1 నాటికి, 2వ దశ డిసెంబర్ 15 నాటికి భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే గ్రూప్ 3 నియామకాలు తొలి దశ జూన్ 1 నాటికి, 2వ దశ డిసెంబర్ నాటికి, గ్రూప్ 4 ఉద్యోగాలు తొలి విడత
జూన్ 1 రెండో దశ డిసెంబర్ 1 నాటికి భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ ఉద్యోగాలన్నింటినీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల మిషన్ ద్వారా భర్తీ చేస్తామని తెలిపింది. ఇంకా పోలీసు, మెడికల్, ఇంజనీరింగ్, ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని తెలిపింది. దరఖాస్తుదారులు ₹1 కూడా ఫీజు చెల్లించనవసరం లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మెగా డిఎస్సికి ఏర్పాట్లు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భారీ స్థాయిలో భర్తీ చేసేందుకు కొత్త ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు 5089 టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తు కూడా స్వీకరించారు. ఖాళీల రోస్టర్ విధానాన్ని ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నియామక ప్రక్రియ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన డిఎస్సిని నిర్వహిస్తారా లేక కొత్త షెడ్యూల్ ఇస్తారా అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విద్యాశాఖలో 20,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం. 2022లో ప్రభుత్వం 13,000 ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు 2023లో 5,089 పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహణకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రస్తుతం విద్యాశాఖ ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే అంశంపై ప్రభుత్వ సమాచారం సేకరించినట్లు సమాచారం. పదోన్నతులు కల్పించడము ద్వారా హెచ్ఎం పోస్టులను భర్తీ చేస్తారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఎస్జిటిలకు పదోన్నతులు కల్పించడం ద్వారా 70% భర్తీ చేయాల్సి ఉంటుందని, మిగిలిన 30% ప్రత్యక్ష నియామకం చేపట్టడం ద్వారా భర్తీ చేయాలని విద్యాశాఖ సూచించినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న పోస్టులలో ఎన్ని భర్తీ చేస్తారనేది ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. మెగా డిఎస్సికి కసరత్తు షురు. ఇప్పటికే గుర్తించిన ఉపాధ్యాయ ఖాళీలు 5,089. పదోన్నతులు కల్పిస్తే మరో 9,000. టెట్ నిర్వహణ తర్వాత పదోన్నతుల ప్రక్రియ. మెగా డిఎస్సి నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలని, టీచర్ లేరని మూసివేసిన వాటిలోనూ అవసరమైన మేరకు నియామకాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశించారు. పదోన్నతులు సత్వరమే పూర్తి చేసి తద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా అధికారులు లెక్కలు తీస్తున్నారు. ఈసారి డిఎస్సి నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపరమైన సలహాలు తీసుకొని ముందుకు సాగాలని అధికారులు భావిస్తున్నారు. శనివారం ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా ఖాళీలు, ఉపాధ్యాయులు లేని పాఠశాలలు, పదోన్నతుల ప్రక్రియ హేతుబద్ధీకరణకు సంబంధించిన అంశాలను అధికారులు నివేదించారు. గత ప్రభుత్వం హయాంలో 5,089 పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడు స్కూల్ అసిస్టెంట్ 1,739, భాష పండిట్లు 611, వ్యాయామ ఉపాధ్యాయులు 164, సెకండరీ గ్రేడ్ టీచర్లు 2,575 పోస్టులను ఖాళీలుగా చూపారు. గత ఏడాది ఆగస్టు వరకు ఈ పోస్టుల్లో లెక్క తేలాయి. టెట్ ఉత్తీర్ణులైన వారికి పదోన్నతులు కల్పించాలనే నిబంధన దృష్ట్యా ఇప్పటికే ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయి ఉంది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించి పదోన్నతులు ఇవ్వడం ద్వారా మరో 9,000 వరకు ఖాళీలు తేలే వీలుంది. వీటన్నిటికీ డిఎస్సిలో చేర్చాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వచ్చే మార్చి నుంచి ఉపాధ్యాయుల పదవి విరమణలో ఖాళీ అయ్యే పోస్టులను కలపాల్సి ఉంటుంది. ఈ లెక్కన 19,000 నుంచి 20,000 వరకు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. నిర్వహణ ఎప్పుడు? డిఎస్సి నిర్వహణకు అవసరమైన కసరత్తు వారం నుంచి 15 రోజులు పూర్తి చేసి సీఎంకు నివేదించాలని విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. నివేదిక అందిన తర్వాత మరోసారి ముఖ్యమంత్రితో సమావేశమయ్యాక డిఎస్సి నిర్వహణ తేదీలపై స్పష్టత వచ్చే వీలుంది. ముందుగా ఉపాధ్యాయ పదోన్నతుల కోసం టెట్ను విధిగా నిర్వహించాల్సి ఉంటుంది. టెట్ నిర్వహణలో జాప్యం ఉంటే పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను ముందే గుర్తించి వాటిని కలిపి డిఎస్సి నిర్వహించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్లో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్కు 1.72 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి వారి సంఖ్య మరింత పెరిగే వీలుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వీలుంది. ఆలోగా డిఎస్సి నిర్వహించాలంటే అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా న్యాయపరమైన సలహాలు తీసుకోవాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వము ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ కొనసాగించి
పోస్టులు గడువు పెంచి కొనసాగించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో ఆలోచించాకే సీఎం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏమాత్రం ఉపాధ్యాయ ఖాళీలు లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. అన్ని కోణాల్లో ఆలోచించాకే నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యేలా మెగా డిఎస్సిని నిర్వహిస్తాం. గతంలో గుర్తించిన పోస్టులతో పాటు మరిన్ని పెరిగే అవకాశం ఉండడంతో పాటు ఉపాధ్యాయ పదోన్నతులను పూర్తి చేసి భర్తీకి ముందడుగు వేస్తాం. బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలి. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం హర్షణీయం. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా డిఎస్సిని ప్రకటించడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఆదివారం విద్యానగర్లోని బీసీ భవన్లో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన విద్యార్థులు ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 25,000 టీచర్ పోస్టులతో కలిపి మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రైవేటు వర్సిటీల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో జాబ్ల కోసం ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు తెలియజేశామని, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు అడగకుండానే మెగా డిఎస్సి ప్రకటించడం అభినందనీయమన్నారు. మెగా డిఎస్సిలో 25,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. ప్రైవేటు వర్సిటీలో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య. సీఎం మెగా డిఎస్సి ప్రకటనపై నిరుద్యోగుల హర్షం. ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే వేయాలని విజ్ఞప్తి. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ అంశం కూడా ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమైందన్న ప్రచారం కూడా ఉన్నది. అంతేకాకుండా అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో నిరుద్యోగులు ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు. అయితే డిఎస్సికి అన్ని కేటగిరీల వారీగా 5 ఏళ్ల వయోపరిమితి పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి కోరారు. పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే జనవరిలోనే నోటిఫికేషన్ వేయాలని విజ్ఞప్తి చేశారు. 25,000 పోస్టులకు నోటిఫికేషన్ వేయాలి. టీచర్ బదిలీలు, ప్రమోషన్కు ముడిపెట్టకుండా వీలైనంత త్వరగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలి. గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 టీచర్ పోస్టులతో పాటు మొత్తం 25,000 పోస్టులకు నోటిఫికేషన్ వేయాలి. అంతేకాకుండా వయో పరిమితిని కూడా సడలించాలి. గతంలో అప్లై చేసిన వారికి సైతం అవకాశం ఇవ్వాలి. పరీక్షలను ఆన్లైన్లో విధానంలో కాకుండా ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలి. రాహుల రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు. మెగా డిఎస్సి ప్రకటనపై బీసీ సంఘాల హర్షం. ప్రైవేటు యూనివర్సిటీలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. ఆర్ కృష్ణయ్య. రాష్ట్రంలో మెగా డిఎస్సి ద్వారా పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో మెగా డిఎస్సి ప్రకటించి 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని 650 సార్లు ధర్నాలు, సభలు, సమావేశాలు జరిపినట్లు కృష్ణయ్య తెలిపారు. 10,000 మందితో 2 సార్లు ర్యాలీలు నిర్వహిస్తే గత ప్రభుత్వం 70 మందిపై నాన్ వేలబుల్ కేసులు పెట్టిందని విమర్శించారు. చివరకు నామమాత్రంగా 5,500 పోస్టులు ప్రకటించి చేతులు దులుపుకున్నారన్నారు. ఆదివారం నగర్ బీసీ భవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు అడగకుండానే, ఉద్యమాలు చేయకుండానే మెగా డిఎస్సిని ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఫిబ్రవరి 11న గురుకుల ప్రవేశ పరీక్ష. తెలంగాణ రాష్ట్రం
రాష్ట్రంలోని గురుకులాల్లో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో గురుకులాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశాలు పొందేందుకు ఫిబ్రవరి 11, 2024న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలను హాజరయ్యేందుకు 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. గురుకుల ప్రవేశ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు 2024 జనవరి ఆఖరు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం గురుకుల అధికారిక వెబ్సైటు tgset.cgg.gov.in లేదా 1800425454678 టోల్ ఫ్రీ నెంబర్లో సంప్రదించాలని సూచించారు. ఈ పరీక్షకు సంబంధించిన కేంద్రాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్ష తేదీకి 10 రోజుల ముందు నుంచే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు చేసుకునే అవకాశం లేనందున అప్లోడ్ చేయడానికి ముందు అన్ని వివరాలు సరిచూసుకొని అప్లోడ్ చేయాలని సూచించారు. రైతు, మహిళా, యువత నామ సంవత్సరం. కొత్త ఏడాది సంకల్పం ఇదే. ప్రజలు ఆశలు ఫలిస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాలన వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తాం. ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేసే చర్యలు చేపడతాం. ఇరిగేషన్లో అవినీతిపైన శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. సీఎం. రైతు, మహిళా, యువత నామ సంవత్సరం. రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న ఆశలు అతి త్వరలో ఫలిస్తాయని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. కొత్త సంవత్సరానికి రైతు, మహిళా, యువత నామ సంవత్సరంగా భావిస్తూ సంకల్పం తీసుకుంటున్నామని, గత ప్రభుత్వ హయాంలో స్తంభించిన పాలన వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆదివారం ఒక ప్రకటనలో ఆయన శుభాకాంక్షలు తెలిపారు.